అన్ని చేసుకుంటే వాడేమో బిక్కు బిక్కుమని చూసే పరిస్థితి ఎందుకు? ఆ మందంలో వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగాం. అరే ఏం లేదు కదా, మన దగ్గర చట్టం లేదు కంటే చట్టం అక్కడ ఇస్తుంది, ఈ బొగ్గు సంస్థల ఇవ్వాలనేటువంటిది ఉన్నది మిత్రులారా. సరే చాలా ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి విపులించి చెప్పాలంటే గంటల తరబడి చెప్పినా ఇవాళ సరిపోనటువంటి సమయము ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏఐటీసీ సోషల్ మీడియాలో తెగ ఎవరయ్యా, ఎవరు చేయాలి, బాధ్యత ఎవరిది? ఇప్పుడు నేను పెట్టినటువంటి ఇమెయిల్లే కదా మీ మనసులలో ఉన్నాయి, అవి ఆల్రెడీ పెట్టినాం కదా, కొట్లాడుతున్నాం కదా, కొన్ని సర్కులర్లు వస్తున్నాయి కదా, కొన్ని రాబోతున్నాయి కదా, శాశ్వత ప్రయోజనాలకు సంబంధించినటువంటి సొంత ఇంటి పథకం పిరిక్సే కదా, వీటిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా. ఒక ఆయన సొంత ఇంటి పథకం గురించి ఊదర కొడతాడు, అంతా కలిస్తే మామూలు నిర్మాణం లేనట్టు ఓ లీడరు సొంత ఇంటి పథకం ఒకసారి ఎర్రడబ్బ పచ్చడబ్బ పెట్టిండు, ఓట్లు వేపించిండు, అల్లరి ఓట్లు కార్మికులు వేస్తారుగా అదొకటి. నిన్ననేమో ఒక మంచి ఒక పెద్ద బిల్డింగు, ఒక చక్కటి అట్లా చూస్తే సుందరం ఉన్నటువంటి ఒక బిల్డింగు కింద ఒక పాడుబడ్డ క్వార్టరు, అదొక బొమ్మ. నీకు ఈ బంగ్లా కావాలన్నా, నీకు ఈ క్వార్టర్ కావాలన్నా అంటున్నాడు. అంటే ఈయన ఓనర్ అయినట్టు, మనకు రేపు పొద్దుగాలు ఇచ్చినట్టు, మనం తీసుకున్నట్టు కార్మికులు ఇట్లా గాలిలలో తింపుతా ఉన్నాడు. నిజంగా అయితే మీతోటి మనం చేసేదేనా? గతంలో 100 మస్టాలు చేస్తే ఒక సైకిల్ లేదా డిన్నర్ సెట్ లేదా ఫలానా అని కంపెనీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర అర్హత కలిగినటువంటి కార్మికులతో ఆప్షన్ ఇప్పించేది. మనం పెట్టుకునేది సైకిల్ కావాలంటే సైకిల్ ఇట్లేదు, అగో గట్ల అంటున్నాడు. ఇగో నీకు బంగ్లా కావాలా, నీకు ఇది కావాలి చెప్పినాం బాయ్, తప్పు లేదు, మేము అందరం బంగ్లా కావాలని అన్నాం. ఇస్తావా? మరి ఇస్తావా? ఇవాళ ఒక మాస్ ప్రచారం కొరకు నిర్మాణ లేమితోటి ఉన్నటువంటి అలగ సంఘాలు కూడా ఇవాళ ఏఐటీసీని విమర్శ చేస్తూ ఉన్నాయి. ప్రయత్నం చేయట్లేదా? మరి హక్కులు సౌకర్యాలు తెచ్చింది ఎవరా? లాభాల వాటా ఎక్కడిది? దీపావళి బోనస్ ఎక్కడిది? దసరా అడ్వాన్స్ ఎక్కడిది? ఇవాళ కార్మికుడు తీసుకున్నటువంటి పెన్షన్ ఎక్కడిది? సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ లీడర్లే కదా, ఇంకెవరైనా తెచ్చారా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి శాశ్వత ప్రయోజనం ఒక్కటి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇక ఒక ఆయన ఏమంటాడు చెప్పాను ఇప్పటికే, పోటు విచ్చుడు, పోటు దిగుడు, సోషల్ మీడియాలో దంచుడు. ఇవాళ విజ్ఞులైనటువంటి కార్మికులు, చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి ఆపరేటర్లు, మంచి అన్ని విధాలుగా కలిగినటువంటి పిల్లలు వచ్చారు. ఈ గోబెల్స్ ప్రచారం మీ కడుపు నింపదయా? ఈ గోబెల్స్ ప్రచారం మమ్మల్ని ఓడగొట్టదయా? ఇవాళ కార్మికుడికి ఏఐటీసీ పేగు బంధం ఉన్నది. సరే కొంత నిర్మాణ పరంగా లోపాలు మంచి చెట్లు ఉంటాయి. ఇవాళ ఏదో చెట్టుకైతే చింతకాయ ఉంటుందో దాన్నే కొడతారు ఎవరైనా. గొడ్డుదానికి ఎవరు కొట్టారు? మీరంతా గొడ్డు వాళ్ళు, మిమ్మల్ని ఎవడు కొట్టాడు? మమ్మల్నే కొడతారు, మమ్మల్నే కొట్టాలి, మాకు దెబ్బలు పడాలి, మేము పని చేయాలి, మేము కాకపోతే ఎట్టనే ఎవరు ఇక్కడ వాళ్ళు అగ్రిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? సంతకాలు పెట్టేది ఎవరు? లోపలికి వచ్చడానికి అవకాశం లేని ప్రతి వాడు నేను చేస్తాను గాలి మాటలు మాట్లాడుతూ ఇవాళ సోషల్ మీడియాలో తెగవైరల్ చేస్తూ మమ్మల్ని విమర్శ చేస్తూ ఉన్నారు. దయించి ఆలోచన చేయాలి. ఇవాళ బొగ్గు గని కార్మికులు ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇవాళ నిర్మాణ పరమైనటువంటి లోపాలు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ కార్మిక రాజ్యమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మీరు తప్పకుండా విశ్వాసం ఉంచాల్సింది మా పైననే, భోగరోళ్ల పైన కాదు, బహురూపుల పైన కాదు, ఇవాళ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నటువంటి అబ్బగదిగాళ్ల పైన కాదు. ఇవాళ పుట్టలోని సభలో పుట్టవా గిట్టవా ఉంటావో పోతావో తెలియని నువ్వు సింగరేణిలో అభిమానం చూరదని 4 సార్లు గెలిచినటువంటి సంఘం మీ వెనుకే మేము. ఇవాళ ఒకనాడు ఇట్లా మనము అట్లా స్ట్రక్చరల్ కమిటీకి పోతే మళ్ళీ యాక్షన్ రిపోర్ట్ నాటికి అన్ని అయ్యేటి. కానీ రాజకీయ జోక్యం, ఆర్థిక అరాచకత్వం, దౌర్భాగ్యమైనటువంటి దొంగ లీడర్లు ఈ క్రమంలో యాజమాన్యం అయ్యే జాగిరిలాగా మన గని కార్మికుల హక్కులను దెబ్బతీయాలని చెప్పి చూస్తూ ఉన్నది. కనుకనే మేము బైకాట్ చేశాం. భవిష్యత్తులో బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమం ఈ నెల 19వ తారీఖున భారీ ఎత్తున ధర్నా జిఎం ఆఫీసు ముందున్నది. తప్పకుండా మీరందరూ అటెండ్ కావాలి. కార్మిక వర్గం ఐక్యంగా లేకపోతే ఇవాళ దెబ్బ తీసేది కూడా మనం ఐక్యం లేకపోవడం వల్లనే. ఇవాళ తమ పర భేదం లేకుండా గని కార్మికులంతా ఐక్యంగా ఉంటే ఎవరైనా మన మాట వినాల్సిందే. నరేంద్ర మోడీ లాంటి ఒక ఏదైతే ఆయన ఉన్నాడు కదా, ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తి రైతు చట్టాలను వ్యతిరేకిస్తే అక్కడ 680 మంది చనిపోయినా, ఇవాళ కరోనా పద్ధతిలో 670 మంది చనిపోయినా కూడా మొక్కబోని ధైర్యంతో పంజాబ్ హర్యానా రైతులు అక్కడ కూర్చుంటే
నిరంకుశం అనేది ఎవడైతుందండి వచ్చి నీ బాంఛన్ దండం పెడతా మీ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలని మార్చుకుంటా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పాడు. ఇవాళ ఈ దేశంలో 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులను కన్నెర్ర చేసి 1% జంతర్ మంతర్ దగ్గర పోయినా నరేంద్ర మోడీ భూమి మీద ఉండనటువంటి శక్తి మన దగ్గర ఉంది. కార్మిక శక్తి, అజేయ శక్తి. భవిష్యత్తులో రాబో ఉద్యమాలు నిజంగా మీరు నిలబడకపోతే, కలబడకపోతే ఈ మాత్రం హక్కులు సౌకర్యాలు కూడా దక్కేటువంటి అవకాశం లేదు. భవిష్యత్తులో మేము ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం, అన్ని సంఘాలను కలుపుకుంటాం. మీరందరూ కూడా దీంట్లో పాల్గొనడం ద్వారా మాత్రమే దానికి రంగు, రుచి, వాసన వస్తుంది. మేమెంతమంది కండవలు వేసుకుపోకటం కాదు. మాస్ పీపుల్, బొగ్గుగని కార్మికులు ఆ సమర శంకారావంలో నిలబడితే, కలబడితే దానికి రూపం వస్తుంది. ఆ రూపంలో ఇలాంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఆ గాలికి కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ, జిల్లా డ్రిల్ ఆపరేటర్కు సంబంధించినటువంటి క్యాడర్ స్కీమ్